సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నవీన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నవీన్ గారు చూస్తున్నాం కదా, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా కలిసి ఇరాన్ మీద యుద్ధానికైతే దిగారు. ఇరాన్ సుప్రీం ఖమేనీని అమెరికా దాడుల్లో కూడా వాళ్ళు హతమార్చడం జరిగింది. సో ఖమేనీ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో అతను చనిపోయినాక అటు ఇజ్రాయిల్ లో కానివ్వండి, ఇరాన్ లో కానివ్వండి, కొన్ని చాలా బయట దేశాల్లో కొంత సెలబ్రేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుపుకున్నారు. సో అక్కడ దాకా ఓకే. అంటే కొన్ని దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు, ఆయన వృత్తిని కొంతమంది జీర్ణించుకోవాలని ప్రొటెస్ట్ చేశారు, కొంతమంది బాధపడ్డారు. అంతకు మించి చాలా మంది సెలబ్రేషన్ చేసుకున్నారు. అక్కడ వరకు బానే ఉంది. బట్ ఎందుకు భారతదేశంలో ఎందుకు ఇరాన్ ఆయన ఉన్నాడు కదా ఖమేనీ, ఆయన చనిపోతే ఎందుకు భారతదేశంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు? భారతదేశంలో ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎందుకు అక్కడ అరాచకం చేస్తున్నారు? అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు? ఏంది అసలు? ఆయనకి మన దేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మన దేశానికి మిత్రుడు కాదు, మన దేశానికి సంబంధించిన నాయకుడు అయితే కాదు. ఆయన కంప్లీట్ ఇరాన్ కి సంబంధించినటువంటి పర్సన్, అక్కడ సుప్రీం లీడరు. సో ఆయన అక్కడ మతపరమైనటువంటి అన్నిటిని కంట్రోల్ చేస్తుంటారు. సరే, మొత్తానికి యుద్ధంలో అమెరికా వాళ్ళు ఆయన హతమార్చారు. దానికి సంబంధించి బయట దేశాల్లో సెలబ్రేషన్స్ కొంతమంది ప్రొటెస్ట్ చేస్తారు. బట్ ఎందుకు భారతదేశం ఎందుకు బాధపడుతున్నారు? భారతదేశంలో ఎందుకు ఇక్కడ అల్లకల్లోలం చేస్తున్నారు? ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు అతని యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ అనేటటువంటిది మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక కమ్యూనిటీ, ఏంటి షియా కమ్యూనిటీ అనమాట. ఇక్కడ మన భారతదేశంలో కూడా ఒకప్పుడు మన తెలంగాణ, ఈవెన్ ఫర్ తెలంగాణలో కూడా మనకు నిజాం రాజు ఉండే. నిజాం రాజు యొక్క పూర్వం ఏంటి అని అంటే పర్షియన్, ఆయన పర్షియన్. సో అంటే రిలేటెడ్ టు ఇక్కడ వీళ్ళకు ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే దాంట్లో మూలాలు కొన్ని ఉన్నాయి. సో అది పక్కన పెడితే యాక్చువల్గా ఖమేనీ అనేవాడు ఏదో గొప్ప వ్యక్తి ఏం కాడు మన దృష్టిలో వచ్చేసి. ఎందుకోసం అని అంటే 1979 కంటే ముందు మన యొక్క ఇరాన్ అనేటటువంటిది చాలా అడ్వాన్స్డ్, డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం చాలా గొప్పగా ఉన్నటువంటి కంట్రీ. అంటే ఏంది, వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉండేవి కాదు, ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉండేది ఇరాన్లో. సో కానీ ఎప్పుడైతే 1979 తర్వాత ఈ ఖమేనీ అంటే వాళ్ళ యొక్క దాన్ని అప్పుడు ఏం చేశారు అంటే ఇది ఒక ముస్లిం మైనారిటీ కంట్రీ, ముస్లిం మెజారిటీ కంట్రీ అనేటటువంటిది వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. దానివల్ల ఏంది రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్లకు చాలా రిస్ట్రిక్షన్స్ అన్నమాట, స్వేచ్ఛకు సంబంధించినటువంటి చాలా అనగదొక్కారు అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన కంపల్సరీ హిజాబ్ ధరించాలి, వస్త్రధారణ విషయంలో కానీ, అంటే రోడ్డు పైన వెళ్ళకూడదు అనేటటువంటి విషయంలో కానీ, అలాగే ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే అంటే వాళ్ళ కొన్ని మతపరమైన ఆచారాలు గట్టిగా పాటించాలనేటువంటిది చేశారు. సో ఎవరైనా పాటించకుంటే కూడా కఠినమైనటువంటి శిక్షలు అవలంబించేవాడు అనమాట. అంటే లాస్ట్ టైం మొన్న ఒక 1-2 months బ్యాక్ కూడా ఒక లేడీ హిజాబ్ సరిగా ధరించలేదు అని తనని పోలీసుల చేత కొట్టి చంపించడం అనేది జరిగిందనమాట. అలాంటి క్రూరుడు అనమాట యాక్చువల్గా. అలాంటి క్రూరుడు అంటే ఏంది, ఇక్కడ దేశాన్ని కాపాడేటటువంటి వ్యక్తియే ఇలాంటి వాటికి హింసాత్మక ధోరణికి పాల్పడితే అక్కడ చాలా మంది, ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క ధోరణి పోవాలి అనేటువంటి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే దీన్ని ఖండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ కొందరు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ ఎవరికైనా కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తం ప్రపంచం మొత్తం ఇతను ప్రపంచం దృష్టిలో చాలా చెడ్డవాడుగానే ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మన భారతదేశంలో దేవుడుగా చూడడం అనేటటువంటిది మనము అంటే జీర్ణించుకోకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే అది చాలా మంచి విషయం కాదు, మంచి పరిణామం కూడా కాదనమాట. ఇక్కడ ఎక్కడైతే మన జమ్మూ కాశ్మీర్లో కానీ ఈవెన్ ఈ ఏరియాలో మనకు జరిగినటువంటి సంఘటనలు అంటే అతనేదో దేవుళ్లాగా, కానీ వాళ్ళు చూస్తున్నటువంటి ధోరణి ఏంటి అంటే అతను మా మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, వ్యక్తి అనేటువంటిది మేజర్ గా చూస్తున్నాడు. అది మంచివాడా చెడ్డవాడా అనేటటువంటిది కాదు అక్కడ. అంటే అతని యొక్క ఆలోచన విధానాలు మంచివా చెడవా అనేది కాకుండా అతను మా వ్యక్తి, అతను మా యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, షియాకు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి చూడడం వలన ఇలాంటిది. కానీ ఇంకొకటి మనము చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, భారతదేశం తిండి తింటూ, భారతదేశంలో ఉంటూ ఎవరో మనకు సంబంధం లేని వ్యక్తి గురించి మనము
ప్రేజ్ చేయడం అనేటటువంటిది చాలా చాలా భారతీయులకు అది తగిన విషయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే, ఎందుకోసం మనం ఇక్కడ ఉన్న ఈ గాలిని పీలుస్తూ ఈ తిండి తింటూ మనం ఇక్కడనే ఈ ప్రజల యొక్క అందరి యొక్క ట్యాక్స్ పే చేసినటువంటి దాన్ని మనం చేస్తూ ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పథకాలు అనుభవిస్తూ ఇక్కడ తిండి తింటూ అన్ని అన్నిటినీ మనం సపోర్ట్ చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ దీంట్లో ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో సోషల్ మీడియా ప్రపగండా కూడా చాలా ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుందండి. సో దీంట్లో కూడా ఎందుకోసం అంటే ఇది మన వాళ్ళని చంపారు, మన వాళ్ళని చంపారు అనేటటువంటిది ఒకటి. సో ఇది కూడా మనము కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉన్నదండి ఇక్కడ. సో నవీన్ గారు, ఇప్పుడు చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. మరి ఈ యుద్ధం యొక్క ఇంపాక్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ రంగాల మీద ప్రభావం పడుతుంది, ఎకానమీ మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, వరల్డ్ మార్కెట్స్ మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు అసలు? ఈ యొక్క యుద్ధం యొక్క ప్రభావం అండి తప్పకుండా చాలా ప్రపంచం మొత్తం చూపించే ప్రమాదం ఉండండి. ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటిది. అంటే ఏంటంటే ఇక్కడ ఇరాన్ గనక అణ్వాయుధ శక్తిలో గాని ఈ బాలిస్టిక్ మిసైల్స్ శక్తిలో గాని ఒకవేళ ఎదిగింది అని అంటే రేపటి రోజు ఏం చేస్తుంది, అక్కడికి క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది ఎక్కువగా వాళ్ళకి ఇరాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దానిలో ఆల్మోస్ట్ 20 to 30% ప్రపంచంలో సప్లయర్ ఎవరు, ఇరానే ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మేం చెప్పిన రేట్కే కొనాలి అనేటటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ముందు అక్కడ ఉన్న సుప్రీం లీడర్ని పడగొట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావాలనేటువంటిది ఒకటి చేశారు. సో ఈ యుద్ధ ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా అన్ని ప్రపంచ దేశాలపైన ఉండే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అక్కడ ఒక జలసంధి ఉంటుంది అనమాట. ఆ జలసంధి గుండానే ఇప్పుడు ఇరాన్ దానిపైన ఆల్మోస్ట్ గా కంట్రోల్ తీసుకొచ్చేసింది. అంటే ఏంది, ఆ జలసంధి గుండానే ఆల్మోస్ట్ గా మనకు 20 to 30% ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటది అనమాట. హర్మోజ్ జలసంధి ద్వారానే ఆల్మోస్ట్ గా 20 to 30% ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటది. సో దానివల్ల ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా మనము ఎస్పెషల్లీ ఇండియాలో ఏమైపోతుంది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీనిపైన రేట్స్ పెరిగేటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంది. బంగారం వెండి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ దీంట్లో మనం కొన్ని ఆలోచించేసింది ఏంటంటే మనకు డిఫెన్స్ కు సంబంధించినటువంటి కొన్ని పెరిగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఈ ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఇప్పుడు డిఫెన్స్ కు సంబంధించినటువంటి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ వీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ మనము ఏంటి అని అంటే మనకు నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకోసమంటే ట్రాన్స్పోర్టేషన్ ఆ జలసంధి గుండానే చాలా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మేబీ దాడి చేస్తుందేమో, లేదంటే ఇజ్రాయిల్ దాడి చేస్తుందేమో అని షిప్స్ కూడా అటు వెళ్ళే ప్రయత్నం చేయవు. కాబట్టి తప్పకుండా వాటిపైన ప్రభావం అనేది 100% పడే అవకాశం అనేది ఉందండి తప్పకుండా. అలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.